హలో అందరికీ, మనం ఈరోజు అయితే పాలకూర ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇలా చేసి పెట్టి చూడండి. మీ పిల్లలు ఎవరైనా పాలకూర తినని పిల్లలు కూడా అద్భుతంగా తింటారు. చాలా బాగుంటుంది అండ్ చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పాలకూర ఎగ్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా పాలకూర తినని చాలామంది పాలకూర అంటేనే ఇష్టపడరు. ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇంకా పచ్చిమిరపకాయలు అండ్ 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నా. పాలకూర కూడా కట్ చేసి పెట్టుకున్నా. నేనైతే ఒక్క కట్ట తీసుకున్నా, మీకు తగినంత మీరు తీసుకోండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. కడాయిలో కాస్త నూనె వేసుకొని, నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడించాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. కాస్త ఉల్లిగడ్డలు వేగాక తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే నీట్గా కడిగేసుకొని అందులో వేసుకోవాలి. పాలకూర అయితే మంచిగా అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పాలకూరను కలిపి మూత మూసి కొద్దిసేపు అయినాక, ఒక 10 నిమిషాలు అయినాక మళ్ళీ దాన్ని తరచూ కలుపుతూ ఉండాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఆ వాటర్తోనే పాలకూర మొత్తం ఉడికిపోతుందండి. మనం మళ్ళీ వాటర్ పోయాల్సిన అవసరం ఏమి ఉండదు. అందులో బాగా పాలకూర వేగాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటే, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, మన టేస్ట్కి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ కారం కూడా మిక్స్ అయ్యాక కాసేపు అయినాక 5 మినిట్స్ అయినాక 2 గుడ్లు అయితే తీసుకున్నాను. 2 గుడ్లు దాంట్లో పోయాలి. టూ ఎగ్స్ తీసుకున్నాక కాసేపు దాన్ని కదలకుండా అలాగే లిడ్ పెట్టేసుకోవాలి. అలా లిడ్ పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది కీమలాగా కాకుండా బాగా వస్తుంది. అలా వేసాక కాసేపు అయినాక దగ్గరికి గట్టిగా అవుతుంది. చూడండి, ఇలా అవుతుంది. ఇప్పుడు కలుపుకుంటే పీసెస్ లాగా వస్తుంది. నీట్గా మంచిగా కలిపేసుకొని గరం మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీ పాలకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు.